ఇది గమ్మత్తున్నది. ఇవి కేసీఆర్ కట్టినవే. కమాండ్ కంట్రోల్ సచివాలయాన్ని సందర్శించిన బిస్వాల్ కంటెస్టెంట్లు. అద్భుతం అంటూ కితాబులు సెల్ ఫోన్లలో బంధించి మురిసిన అందగత్తెలు. రేపు ఎల్లుండి టీ హబ్ ప్రదర్శన. 22న బిస్వాల్ టాలెంట్ ఫినాలే. కేసీఆర్ హయాంలో కట్టించిన సెక్రెట్ ఇప్పుడు కమాండ్ కంట్రోల్ కి పోతుంది. కమాండ్ కంట్రోల్ కేసీఆర్ హయాంలోనే కట్టే. ఇక సచివాలయానికి పోతుంది. సచివాలయానికి కేసీఆర్ హయాంలోనే కట్టే. ఇక మళ్ళీ ఎడికి పోతారు? టీ హబ్ కు పోతారంట. టీ హబ్ కూడా కేసీఆర్ కట్టించింది. వీళ్ళందరు తిట్టిళ్ళు నార్మల్ గా. కేసీఆర్ అడ్జేసిన, కేసీఆర్ ఇచ్చేసిన తిట్టిన వాళ్ళే వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఇదే అద్భుతం అంటూ కితాబులు ఇస్తా ఉన్నారు. ఒక అట్లా ఉంటది కథ. రైతులు నిన్న మునిగాక హడావుడి. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత. కొనుగోలులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం. ఇప్పుడేమో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో, కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటనలు. జరగాల్సిన నష్టం జరగాక తీరిగ్గా ఆదేశాలు. కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్స్, వేయింగ్ మిషన్లు ఇప్పుడు సమకూర్చాలట. వర్ష సూచన తెలిపే టెక్నాలజీ ఇచ్చామని గొప్పలు వైఫల్యాలను దాచే కుట్రలు. ఎన్ని చేసినా కూడా సర్వనాశనం అవుతున్నారు అబ్బా రైతులు. అరే వర్షాలకు సర్వనాశనం అయిపోయి వరి ధాన్యం మొత్తం రోడ్డు పాలైతే ఒక్క నా కొడుకు పట్టించుకోవట్లేదు. ఎందుకు? 119 నియోజకవర్గాల్లో హైదరాబాద్ రెస్ట్ ఆఫ్ థింగ్ వదిలేయండి. గ్రేటర్ పరిధి కొంచెం వదిలేయండి. రెస్ట్ ఆఫ్ థింగ్ గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉంటాయి. దాంట్లో చాలా వరకు మేడ్చల్ కావచ్చు, ఇటు పటాన్చెరు కావచ్చు, చాలా వరకు మహేశ్వరం కావచ్చు. ఇవన్నీ మళ్ళా రైతులు పండించే పంటలు కూడా ఉంటాయి. ఒక్క ఎమ్మెల్యే ఎందుకు రైతుల దగ్గరికి పోతలేరు? ముఖం లేదా? రైతు భరోసా ఏదని అడుగుతారా? మీకు ముఖమే చెల్లట్లేదు కదా రైతుల దగ్గరికి పోవడానికి. ఇప్పటికీ రాలిన పట్టిప్పులు 499. మరో రైతు ఆత్మహత్య. దిగుబడి రాక ఇబ్బందులు తాళలేక కరీంనగర్ జిల్లాలో అన్నదత్తల బలవర్ మరణం. జమ్మూ కాశ్మీర్ లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య. తుపాకీతో కాల్చుకొని మృతి. స్వాభా జిల్లాలో ఘటన. ఎంత పని చేసినావు? దేశాన్ని కాపాడాల్సిన మీరు సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో అయింది అక్కడ. హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు కుట్ర. విజయనగరంలో ఐసీ స్లీపర్ సెల్ అరెస్ట్. హైదరాబాద్ వాసితో కాంటాక్ట్ తో నిందితుడు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. మంచిగా ఉన్నది కథ. ఇది నమస్తే తెలంగాణ వార్తా కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇస్రో బాణం గురి తప్పింది. పిఎస్ఎల్వి C61 3వ దశలో సాంకేతిక సమస్య. గతి తప్పిన రాకెట్ దిశ మార్చేందుకు ఇస్రో ప్రయత్నం ఫలించకపోవడంతో రాకెట్ నింగిలోనే పేల్చివేత. కక్షలోకి చేరకపోయిన EOS-09 ఉపగ్రహం కొంచెం గతి తప్పిపోయింది. ఇక మందుబాబులకు షాక్. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం. క్వార్టర్ కి 10, ఫుల్ బాటిల్ కు 40. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కార్ కు నెలకు 160 కోట్ల అదనపు భారం. చీఫ్ లిక్కర్ బ్రీజర్ కు పెంపు నుంచి మినహాయింపు. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కార్. మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచడం కాదు రేవంత్ రెడ్డి గారు, మద్యాన్ని తగ్గించుకుంటూ పోవాలి. ఒక మండలంలో 2-3 వైన్ షాపులు ఉంటే ఒక వైన్ షాప్ తీసుకురావాలి. తర్వాత నియోజకవర్గాల పరిధిలో ఒక 40-50 వైన్ షాపులు ఉంటే అట్లీస్ట్ 10కి తీసుకురావాలి. తద్వారా సుదీర ప్రాంతాలకు పోయి ఏం తాగుతాం రా నాయన అని కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఇక వైన్ షాపులు కుల్లానేనే, బార్ షాపులు కుల్లానేనే, బెల్ట్ షాపులు ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేస్తామంటే ఊరుకు 20-30 బెల్ట్ షాపులు పెట్టి మా ఆడబిడ్డల పుస్తలు తాల్పబడుతుంది. ఇక రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్ కు 10, హాఫ్ కి 20, ఫుల్ బాటిల్ కు 40 చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి 160 కోట్ల మేర అదనపు ఆదాయం లభించింది. కాగా క్వార్టర్ కి 110కి అమ్ముతున్న చీప్ లిక్కర్ ధరని మాత్రం పెంచలేదు. ఎక్కువ మంది పేదలు సాగే మద్యంగా దీనికి గుర్తింపు ఉంది. అదే సమయంలో తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే బ్రీజర్ ధరలను కూడా పెంచలేదు. ఈ రెండు మినహా మిగతా అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచారు. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది, ఇమీడియట్లీ అమల్లోకి వస్తుంది. ఎందుకంటే అట్లా ఉంటుంది మద్యంకి సంబంధించి. ఇక సౌర గిరి జల వికాసం నల్లమలలో ఆరంభం. నేడు మాచారంలో సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సభ, ఆపై స్వగ్రామానికి. కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి హైదరాబాద్ కు. ఇక మున్నేరు పాలేరు లింక్ కెనాల్ కు 162.54 కోట్లు విడుదల. సముద్రంలోకి పోయే నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లింపు. సీఎం రేవంత్ సాగునీటి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర. ఇద్దరిని అరెస్టు చేసిన రాష్ట్ర ఏపీ పోలీసులు. నిందితులకు
ఐఎస్ తో సంబంధాలు, భారత్ సిమ్ కార్డుతో పాక్ లో వాట్సాప్. భారత్ నుంచి సిమ్ కార్డులు తీసుకొని పాక్ లో వాట్సాప్ చేస్తున్నాడు దరిద్రులు. ఏకంగా 948 సిమ్ కార్డులు తీసుకున్నారంట. ఇక రాష్ట్రం ఎటు పోతుందో అర్థం చేసుకోండి. సైబర్ నేరగాలు, ఉగ్రవాదుల చేతికి నంబర్లు. ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో అస్సాం, రాజస్థాన్, తెలంగాణలో ఏకకాలంలో దాడులు. 7 అరెస్టు, 948 సిమ్ కార్డులు స్వాధీనం. సంగారెడ్డిలో పట్టుబడ్డ మొఫీసిల్ ఇస్లాం, ఇందాక మనం మాట్లాడుకున్నాం అది. పాక్ లో లష్కర్ ఉగ్రవాది సైఫుల్లా హతం. సింధ్ ప్రావిన్స్ లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు. భారత్ లో జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించిండు. వాడు చాలా మంది చంపిండు అదే తూటాలు బట్టి, అదే తుపాకీ బట్టి. వీడు కూడా అదే తుపాకీ బలైంది. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించగాక. ఇక 1 నుంచి సినిమా థియేటర్లు బంద్. ఎగ్జిబిటర్ల నిర్ణయం మొత్తం బంద్ చేసుకుంటారా నాయన. సినిమా థియేటర్లు ఒరిగేది ఏం లేదు ప్రజలకు. అడ్డమైన సినిమాలు తీసి, బూతుల సినిమాలు తీసి డబ్బులు సంపాదించి యువతను చెడగొడుతున్నారు. ఒకప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చుండే. మృత్యు జ్వాల, 17 మంది మృతి. చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 వృద్ధులు. స్థానిక వ్యాపారి ఇంట్లో ఉదయాన్నే చెలరేగిన మంటలు. భయంతో ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్న 10 మంది. పొగ, వేడి కారణంగా అపస్మారక స్థితిలోకి ఆసుపత్రికి తీసుకెళ్లలోపే వారిలో చాలా మంది మృతి. పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి ప్రమాదం జరిగిన భవనం లోపలికి వెళ్లి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ లో నీళ్లు లేవు. అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు. ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువుల ఆగ్రహం. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం. ఫైర్ డీజీ నాగిరెడ్డి. వీళ్ళు సింపుల్ గా ఏంటంటే అంటే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం అని సింపుల్ గా చెప్పేస్తారబ్బా. కనీసము ఫైర్ ఇంజన్ లో నీళ్లు ఉండవా రాష్ట్రంలో? ఉస్మానియాకు పోతే అంబులెన్స్ లో ఆక్సిజన్ ఉండదా? అంబులెన్స్ లలో ఆడ వైద్యం ఉండదు. సరిపోయింది. ఇంకా సీఎం తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. బాధిత కుటుంబాలకు ఫోన్ లో రేవంత్ రెడ్డి పోతే మంచిగా ఉండాడికి. వాళ్ళు కూడా పొట్టు తిట్టేవాళ్ళు. అరే ఆక్సిజన్ లేదు, ఫైర్ ఇంజన్ లో నీళ్లు లేవు, అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు, ఆడికి పోతే వైద్యం లేదు. సరిపోయారు. బాధిత కుటుంబాలకు ఫోన్ లో రేవంత్ పరామర్శ. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం. సంఘటన స్థలానికి బచ్చి పొన్నం దామోదర. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం. క్షతగాత్రులకు 50,000. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి వెలుగు చూద్దాం. ఇక వెలుగులో కూడా అన్ని అవే ఉన్నాయి. పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం. 17 మంది మృతి. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు. G+2 బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్, పేలిన 3 ఏసీ కంప్రెషన్లు. చెల్లరేగిన మంటలు. బయటికి వెళ్లే దారి లేక 3 సజీవ దానం. ఊపిరాడక మరో 14 మంది మృతులు. మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే. గెట్ టుగెదర్ కోసం కలుసుకొని మృత్యు ఒడిలోకి. ప్రమాద టైంలో బిల్డింగ్ లో దాదాపు 30 మంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఘటన. బిల్డింగ్ మొత్తానికి టన్నెల్ తరహాలో ఒక్కటే ఎగ్జిట్ ఎంట్రీ. పొగతో నిండిపోయిన బిల్డింగ్. హుటాహుటిన రంగంలోకి ఫైర్ సిబ్బంది, పోలీసులు. 9 మంది రెస్క్యూ. సంఘటన స్థలిని పరిశీలించిన మంత్రులు, అధికారులు. గుల్జార్ హౌస్ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, బాధితులకు 50,000 పరిహారం చెల్లించుకున్నారు. ఘోరం. అంటే పాపం అన్నదమ్ముల కుటుంబ సభ్యులు గెట్ టుగెదర్. పిల్లలకి హాలిడేస్ కాబట్టి వాళ్ళంతా మన తెలుగు వాళ్ళైతే కాదు, వాళ్ళంతా నార్త్ కి సంబంధించిన సెటిల్ అయిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు గెట్ టుగెదర్ చేసుకుందామని వచ్చి మృత్యు ఒడిలోకి వేయండు. చిన్న ఇరుకు గదిలోకి ఇరుకు మెట్ల పై నుంచి వెళ్ళడం. ఎంట్రీ ఒకటే, ఎగ్జిట్ ఒకటే. చాలా దారుణమైన పరిస్థితులు. పక్క బిల్డింగ్ గోడలు కూల్చి ఆపరేషన్ చేసేసి మన వాళ్ళు. నిజంగా వాళ్ళకు తెలిసిన వెంటనే ఇమీడియట్లీ చేస్తారు. ఎవరు ఆ నిర్లక్ష్యం వహించారు. కానీ సర్కారు నిర్లక్ష్యం వల్ల కొంచెం ప్రమాదం జరిగింది, ఎక్కువ ప్రమాదం జరిగిందని చాలా మంది చెప్తా ఉన్నారు స్థానికులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ. లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు. ఘటనపై విచారం. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున. నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఇంకేమన్నా కుట్ర కోణం జరిగిందా? అసలే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉగ్ర యుద్ధం నడుస్తూ ఉంటే ఉగ్ర కుట్రలు ఏమైనా జరిగినా కూడా చూడాల్సిన అవసరం మాత్రం ఉంటది ఇక్కడ. ఇక హైదరాబాద్ లో పేలులకు కుట్ర. ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న 2 అరెస్టు. తెలంగాణ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసుల జాయింట్ ఆపరేషన్. సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ ఆదేశాలతో హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్టింగ్ కు యత్నం. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు. ఉగ్ర కుట్రను భగ్నం చేసిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్. గ్రేట్ జాబ్ సార్ మీది.
వారం రోజులు వానలు, రాష్ట్రమంతటికి ఎల్లో అలర్ట్, 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్, తగ్గనున్న టెంపరేచర్లు 4 జిల్లాల్లోనే 40 డిగ్రీలకు పైగా నమోదు, మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల లోపే రికార్డు. అత్యల్పంగా హైదరాబాద్ లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత. ఈ ఎండాకాలం కానీ తొందరనే వానాకాలం వస్తా ఉంది కాబట్టి నైరుతి ఋతుపవనాలు త్వరగానే వస్తున్నాయి కాబట్టి రైతులందరికీ రైతు భరోసా వేస్తే రైతులందరికీ మంచిగా ఉంటది, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. ఇక నేడు ఇందిరా సౌర గిరి జల వికాసం ప్రారంభం, నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాకు వెళ్తా ఉన్నారు. ఇది యాడ్, ఇది ఇక వెలుగులో ఉన్న వార్తా కథనాలు. ఇక లాస్ట్ ఒకసారి దిశ చూద్దాం. ఒకరికి ఒకే చోట ఓటు హక్కు, అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన, తెలంగాణలో 56,000 డబుల్ ఓట్లు గుర్తింపు, ఆధార్ కార్డుతో ఓటర్ ఐడి లింకు, కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు, ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ఒకరికి ఒకే దగ్గర ఓటు హక్కు ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ఒక్కొక్కరికి సొంత రాష్ట్రంలోనే కాకుండా సమీప రాష్ట్రంలోని ఓటు హక్కు ఉన్నట్లు ఈసీ అధికారులు మంచి పని చేస్తున్నారు. కేంద్ర సర్కార్ సెల్యూట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి హైదరాబాద్ లో ఓటు హక్కు ఉందబ్బా. 2 ఓట్లు ఎవరి కోసం? చాలా మంది ఊర్లలో ఉంటారు, మళ్ళీ హైదరాబాద్ లో ఓటు హక్కు ఉంటుంది. ఒకే ఓటు, ఆధార్ కార్డు. ఈ పాత బస్సులో ఒక్కొక్కడికి 10 ఓట్లు ఉన్నాయి. వాడు ఇక్కడ ఓటేస్తాడు, అక్కడ ఓటేస్తాడు, మళ్ళీ చెరిపేసుకుంటారు, మళ్ళీ ఓట్లేస్తారు. ప్లాస్టిక్ తంబులు పెట్టి కూడా ఓట్లేస్తా ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళకి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది కదా. మంచి పని చేస్తా ఉన్నారు, మంచి ముచ్చట ఇది. మద్యం ధరల పెంపు, ఫుల్ బాటిల్ మీద 40 హైక్, ఆఫ్ మీద 20, క్వార్టర్ మీద 10, స్పెషల్ ఎక్సైజ్ సెస్ పునరుద్ధరణ, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్లడి. ఇక 12,600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం. ఇడో వార్త, ఆడో యాడ్. స్కీమ్ ను నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం వేదికగా ఒక్కో యూనిట్ కు 6 లక్షల మేర 100% సబ్సిడీతో సాయం, గిరిజన రైతుల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచేందుకే సర్కార్ నిర్ణయం తీసుకుందండి. హైదరాబాద్ లో భారీ పేలులకు ఐసిస్ కుట్ర జరిగింది. లష్కర్ ఏ తోయిబా కీలక టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ హతం, పాక్ లో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. రాజ్యాంగమే సుప్రీం, 3 స్తంభాలు సమానమే, పరస్పరం గౌరవించుకోవాలి. సిజిఐ తొలిసారి రాష్ట్రానికి వస్తే సిఎస్ డీజీపీలు హాజరవ్వరా? ఒక జడ్జి ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే ఆర్టికల్ 142 పై చర్చ మొదలెట్టేవారు. మహారాష్ట్రలో సిజిఐ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు. అంటే సొంత రాష్ట్రం మహారాష్ట్రకు పోతే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కనీసం సిఎస్ రాడా? సిజిఐ మొదటి పర్యటన. వై? బికాజ్ అంటే దళితుడు. ఇదా వ్యవస్థ. ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్, అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేం, పెద్ద సినిమాల టైంలో నష్టపోవాల్సి వస్తుంది, పర్సంటేజ్ రూపంలో చెల్లించాం, మొత్తం బంద్ చేయాలరా నాయన. ఇక పిఎస్ఎల్వి C61 ప్రయోగం విఫలం, 2 దశలు సక్సెస్, 3వ దశలో సాంకేతిక సమస్యలు. పిఎస్ఎల్వి ఫెయిల్ అవడం ఇది 3వసారి. ఇస్రో 101వ మిషన్ విఫలంపై విచారిస్తున్న శాస్త్రవేత్తలు. ఇది ఇట్లా ఉంటే ఇక పాత బస్తీలో 17 మంది మృత్యుఘోష, 17 మంది దుర్మరణం, మృతుల్లో 8 మంది చిన్నారులు. 40 మందిని కాపాడేళ్ళు రెస్క్యూ బృందాలు, వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ప్రమాదంపై పిఎం సీఎం పలువురు దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం, డీజీపీ జితేందర్. బాధితుల కుటుంబానికి అండగా ప్రభుత్వం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక ఇది యాడ్, అదే యాడ్, మొత్తం మీద అన్ని యాడ్లే అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనా హైదరాబాద్ లో కుట్రలకు మాత్రం తెర లేపిండ్లు ఉగ్రవాదులు అని చెప్పుకోవచ్చు. ఆ కుట్రలను కంప్లీట్ గా భగ్నం చేసే ఆ ప్రయత్నంలో పోలీసులు సక్సెస్ మాత్రం సాధించిండ్లు. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ, ఎక్కడ ఉగ్రవాదుల లింకులు కదిలినా కూడా, ఎక్కడ ఉగ్రవాదుల కదలికలు కదిలినా కూడా అది హైదరాబాద్ తో ముడిపడి ఉంటుంది. ఇక్కడ సంగారెడ్డిలో ఒకడు, బోయిన్పల్లిలో ఒకడు,